హరీష్ రావు, సంతోష్ రావు తనను టార్గెట్ చేస్తున్నారని మరోసారి ఆరోపించారు కవిత. సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారన్నారు. తన రాజీనామాను స్పీకర్ ఫార్మాట్లోనే చేశానన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. రాజీనామా ఆమోదించమని ఫోన్ చేసి అడిగానన్నారు. తెలంగాణలో కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది, హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది, సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది. అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నట్టే కదా. అలా వచ్చి స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేసిన. చైర్మన్ గారు నాకు మళ్ళీ నేను తెల్లారు కూడా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్పిన, నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్, కంపల్సరీ నా రిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని. మరి వారు ఎందుకు డిలే చేస్తున్నారో నాకు తెలియదు. చాలా కారణాలు చెప్తా ఉన్నారు. ఆ కారణాలు నాకు అనవసరం. నేను రాజీనామా చేసినాను. బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి పదవి ఆనాడు వద్దనుకున్నా, ఇవాళ కూడా వద్దనుకుంటున్నా. మళ్ళీ పంపమంటే మళ్ళీ పంపుతా ఉత్తరం, నాదేం ప్రాబ్లం. తప్పకుండా స్వాగతిస్తాం కదండి. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది, ఎన్ని గొంతులు ఉంటే అంత మంచిది, ఎన్ని వాయిస్లు ఉంటే అంత మంచిది. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకటే మాట అనుకున్నాం, ఎంతమంది జై తెలంగాణ అంటే అంత జల్దీ తెలంగాణ వస్తుందని.